ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేద్దామా గట్టిగా ఒకసారి. దీని బిడ్డలారా, శుద్ధీకరణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఒక ప్రధాన యాజకుడు దేవుని సన్నిధికి, ఆ దేవుని మహిమను చూడాలంటే మొదట గంగాళము దగ్గరికి వచ్చి తనను తాను శుద్ధీకరించుకునేవాడు. శుద్ధీకరించుకున్న వారే దేవుని స్వరాన్ని, దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతను అనుభవించే వారిగా మనకు కనబడుతున్నారు. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యమైనది ఏ కోణంలో చూసుకున్నా. ఎందుకంటే శుద్ధీకరించుకున్న వారే పరిశుద్ధుల జాబితాలో చేర్చబడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. శుద్ధీకరణ, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు పాత్రను పైన కడుగుతారు కదా, దేవుడు అంటాడు పాత్ర లోపల కూడా కడగబడాలి అని. ఎందుకు అంటే అదొక శుద్ధీకరణ. పాత్ర అంటే ఏదో కాదు, పాత్ర అంటే మనము లోపల బయట కడగబడే వారిగా మనం అందరం ఉండాలి. ఒక్కటే ఒక మాట, కడగబడిన వాడే ఆయనతో పాటు యుగ యుగాలు ఉండగలుగుతాడు. ఒక పాపి పరలోకం చేరలేడు, కానీ పరిశుద్ధుడు మాత్రమే పరలోకం చేరగలుగుతాడు. ఒక పరిశుద్ధత ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అనంటే, తాను చేసిన ప్రతి బలహీనతను, కొరతను, అతిక్రమమును దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడతారో దినబిడ్లరా, ఆ రక్తము ఆ వ్యక్తిని శుద్ధినిగా చేస్తుంది, పరిశుద్ధ జాబితాలో చేర్చగలుగుతుంది. అందుకే మనమందరం మన ప్రాణ, ఆత్మ, శరీరాలను ఆయన రక్తముతో, ఆయన వాక్యముతో, ఆయన అభిషేకముతో మనమందరము కడగబడదుముగాక. ఆమేన్. చూడండి దినబిడ్లారా, మనమందరము రేపటి దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమును, రక్తమును తిని తాగువారమై ఉన్నాం. అయితే దినబిడ్లారా, ఎవరైనాను, పౌలు చెప్తాడు ఏమని అనంటే, ఎవరైనాను యేసు యొక్క శరీరమును, యేసయ్య రక్తమును తిని తాగాలి అనంటే తనను తాను పరీక్షించుకోవాలి. ఈరోజు మనం నేర్చుకునే అంశం పేరేంటంటే, మనల్ని మనమే. అమ్మ చెప్పండి, ఏం చేయాలి? తన్ను తానే ఏం చేయాలి? అమ్మ చెప్పండి గట్టిగా. మనల్ని మనమే, తనను తాను ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. ఈరోజు 7 విషయాలు ఉన్నాయి దేని బిడ్డలారా. ప్రభు చిత్తం అయితే కొన్ని చెప్తాను, కొన్ని విషయాలు రేపు ప్రభు చిత్తం అయితే చెప్తాను. మొదటిగా కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. అమ్మా చూడండి, అక్కడ ఎంత స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తి బల్ల తీసుకోవాలి అని ఆశపడడం తప్పులేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమును, రక్తమును తిని తాగాలి అనుకోవడంలో తప్పులేదు. అయితే తీసుకోవాలి అన్న ఆశ కలిగిన వాళ్ళలో ఎవరు ఎలా తీసుకుంటున్నారనేదే చాలా ప్రాముఖ్యం. అమ్మా అర్థమవుందా? ఈ శుద్ధీకరణ కూడికను ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? మనకు ఎందుకు శుద్ధీకరించుకోవాలని దేవుడు పెట్టాడంటే, ఒక వ్యక్తి ఒకవేళ తొందరపాటుతో ఆకలై దేని బిడ్డలారా గుంపులుగా వచ్చి శరీరమును తిని ఏదో సాధించామనుకొని మరణ పడకలకు వెళ్తున్న వారు ఉన్నారు, అనారోగ్యం పాలవుతున్న వారు ఉన్నారు, దీని బిడ్డలారా ఎంతో శ్రమల పాలవుతున్న వాళ్ళు ఉంటారు. అయితే ఎవరైతే తమ యొక్క బలహీనతను, కొరతలను వాళ్ళు చూసుకొని పరీక్షించుకొని విడిచిపెట్టి ఎవరైతే ఆయన శరీరమును, రక్తము తిని తాగుతారో అది వారికి ఆశీర్వాదకరంగా మార్చబడగలుగుతుంది. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. చూడండి దేని బిడ్డలారా, పరీక్షించుకుంటే నీకు మేలు, పరీక్షించుకోకపోతే నీకే అమ్మా నష్టమా, లాభమా? అమ్మా చెప్పండి. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, తనను తానే పరీక్షించుకోవాలి. మనిషికున్న అలవాటు ఏంటంటే, ఎదుటి వ్యక్తిని పరీక్షిస్తాడు మనిషి కదా. అక్కడ ఎంత చెప్పు కూర్చుంది,
ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, ఎలాంటి చెప్పులు వేసుకున్నారు, ఎలాంటి వస్త్రధారణ ధరించుకున్నారు, వాళ్ళ హావభావాలు ఏంటి, అన్నీ ఎదుటి వారిని పరీక్షిస్తారు. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య రక్తము తిని తాగాలంటే ఎదుటి వారిని పరీక్షించడం కాదు, నిన్ను నీవే పరీక్షించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంగమా, నిన్ను నీవు పరీక్షించుకో. ఎందుకంటే నీ బలహీనత ఏంటో నీకే బాగా తెలుసు. కొన్ని బలహీనతలు ఉంటాయి, మనుషులకు కనబడేటివి ఉంటాయి కదా. కొంతమంది బాగా తింటారు, ఆ బలహీనత బయట కనబడుతుందా, కనబడదా అమ్మా? కొంతమంది భయంకరంగా అలంకరించుకుంటారు. నిన్నటి దినాన కొంతమందిని మనం చూసాం కదా. దీని బిడ్డ కొన్ని పరిస్థితులు మనం చూస్తే వాళ్ళ పరిస్థితులు మనకు అర్థమైపోతాయి, అవునా కాదా? అరే చెప్పరేంటమ్మా? కొన్ని బలహీనతలు తెలుస్తాయి బయటకి. కొంతమంది దగ్గరకు నిలబడితే ఇలా భయంకరమైన స్మెల్ వచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఆయన బలహీనత తాగుడు అని అర్థమైపోతుంది. ఇలా కొన్ని బలహీనతలు బయటకు కనబడతాయి, అయితే కొన్ని బలహీనతలు బయటకి కనబడని ఉంటాయి. ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఆ బలహీనతను గుర్తుపట్టేది ఎవరు అంటే ఆకాశమందున్న దేవుడు. నీవు తప్ప ఆ బలహీనతను ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అందుకే సంగమ, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ బలహీనత ఏంటో, నీ కొరత ఏంటో, నీ లోపం ఏంటో, నీ తప్పేంటో నీకు బాగా తెలుసు. దాన్ని నువ్వెంత మేనేజ్ చేద్దామన్న నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, అది మాత్రం నిన్ను చంపేస్తుంది. అది నిన్ను పొడుస్తూ ఉంటుంది, అది నిన్ను గాయపరుస్తూ ఉంటుంది, అది నిన్ను వేలెత్తి చూపిస్తుంది. నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి వాడివి, పైకి ఒక రకంగా ఉన్నావు కానీ లోపల నువ్వు ఇంకొక రకం అని అది నిన్ను ఎద్దేవా చేస్తుంది, అవునా కదా? దాన్ని మనం మోసం చేయలేం మనం. అందుకే సంగమా, ఎవరెవరి మనస్సాక్షి, ఎవరెవరి హృదయం ఎవరెవరితో మాట్లాడుతూ నేరారోపణ చేస్తుందో నిన్ను నీవు బాగా పరీక్షించుకోవాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, మనిషి చెప్పింది నిజం కాకపోవచ్చు కానీ మనస్సాక్షి చెప్పింది మాత్రం వాస్తవమై ఉంటుంది. ఈరోజు సంగమా, ఒకటే ఒక మాట, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ ఏది చేస్తుంది? నువ్వు మంచివాడివనా, చెడ్డదానిదన్నా? మంచివాడవనా, చెడ్డవాడివనా? స్వార్థపరునివనా, నిస్వార్థపరునివనా? గర్విష్ఠువనా, దీన్ని బిడ్డ తగ్గించుకున్నవనా? ఏది మాట్లాడుతుంది నీ మనస్సాక్షి నీ గురించి? అదే నీవై ఉన్నావు. అందుకే బలలోనికి తీసుకునేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని తీసుకోగలిగితే అది మనకు క్షేమకరంగా మార్చబడగలుగుతుంది. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఒకటే ఒక మాట బైబిల్ చెప్పింది. ఎందుకు అంటే, యేసయ్య శరీరం ఎందుకు తినాలి, యేసయ్య రక్తం ఎందుకు తాగాలంటే, ఎవడైనను నా శరీరమును తిని తాగువాడు నిత్య జీవమునకు వారసుడు అవుతాడు. ఎందుకు యేసయ్య శరీరం తినాలి, ఎందుకు యేసయ్య రక్తము తాగాలంటే, ఈ రక్తము, ఈ శరీరము నేను ఇక్కడనే మేలుతో నింపేది కాదు, నిన్ను అక్కడికి చేర్చేదై ఉన్నది. ఆమేన్. చాలా మందికి తెలియక బల్లాను స్కిప్ చేస్తారు. వచ్చే వారం, వచ్చే నెల తీసుకుందాంలే, ఇంకా చాలా రోజులు ఉందిలే అని చాలామంది బల్లకు వాయిదాలు వేస్తారు. నేను అంటున్నాను, బల్లకు నువ్వెంత వాయిదా వేస్తున్నావో, యేసయ్య శరీరానికి, యేసయ్య రక్తాన్ని ఎంత దూరం పెడుతున్నావో, నువ్వంత పరలోకానికి దూరం అయిపోతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను న్యాయంగానే ఉన్నాను అని అనుకుంటుంటే దేవుని బిడ్డలారా, అదే చాలామంది చేసేది ఏంటంటే, సొంత నిర్ణయాలు అంటారు కదా, తమకు తామే నేనేదో గొప్ప, నేనేదో మంచివాణ్ణి, నేనేదో అందుకే ప్రతి దగ్గరికి వాక్యాన్ని తీసుకోవాలి మనం. ఊహలు వేరు, మాటలు వేరు, వాక్యం వేరు. దేవుని బిడ్డలారా, నువ్వు ఊహించినట్లు వాక్యం నీ పోలికగా మార్చబడదు. ఆ వాక్యము ఏ పోలికగా ఉందో, ఏ క్రమముగా ఉందో, ఏ అనుభవం ఉందో దానివల్లే మనం మారాలి. అందుకే సంగమ, వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవద్దు. నీ ఆలోచనను బట్టి దేవుడు ఏమనుకోలే అనుకోవద్దు.
నేను బాగానే ఉన్నాను, ప్రార్థన ఈరోజు మందిరానికి పోలేదు, ఇంటి దగ్గరనే వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను అని అంటే, మరి దేవుడు మందిరానికి వెళ్ళమంది చెప్పింది దేవుడు, మరి నువ్వు ఇంటికాడ ప్రార్థన చేస్తే అవునా కదా? అంటే ఇది దేవుని తెలివి కంటే, దేవుని జ్ఞానం కంటే మించిన జ్ఞానమై ఉంటుంది. బైబిల్ చెప్పిన మాట, తన స్వభావానికి విరుద్ధంగా ఏది దేవుడు చెయ్యడు. చేస్తాడా? అమ్మా, ఆయన ఒక మాట రాశాడంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు. అందుకే ఒక్క మాట, చాలామంది బల్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. కానీ నేను అంటున్నాను, ఈ బలను నిర్లక్ష్యం చేస్తున్నావంటే, యేసయ్య శరీరమును రక్తమును నిర్లక్ష్యం చేస్తున్నావంటే, నువ్వు పరలోకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నమాట. అందుకే మనం అందరము దేవుని బిడ్డలారా ఒక హెచ్చరికను పొందుకుందాం. ఏ రోజు కూడా బల్లలో చెయ్యి వేయకుండా మన జీవితాల్లో దేవుని బిడ్డలారా ఒక్క పూట, ఒక్క వారం, ఒక నెల కూడా మనలో ఉండకూడదు. ఒక మంచి తీర్మానముతో మనం ముందుకు వెళ్ళుదుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమం, మనం అందరము బల్ల తీసుకుంటున్న మనల్ని మనమే పరీక్షించుకునే వారిగా ఉందముగాక. ఎదుటి వారిని పరీక్షించడం కాదు, మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలామంది జీవితాల్లో తామేంటో తమకు బాగా తెలుసు, కానీ తమ బలహీనతలు వాళ్ళు కప్పిపెట్టుకుంటారు. తామేంటో తమకు బాగా తెలిసి కూడా తమ అతిక్రమములను దాచిపెట్టుకుంటారు. పైకి మంచివారిగా మనం ఉంటాం, కానీ నేను అంటున్నాను, మనుషుల దగ్గర మనం అలా ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర మనము అలా ఉండలేం. కొన్ని తోడేళ్ళే గొర్రె చర్మం కప్పుకుంటాయంట. అమ్మా, పైకి చూస్తే గొర్రెనే. నేను అంటున్నాను, నువ్వు తోడేలు నీకు తెలుసు, నువ్వు కప్పుకున్నది గొర్రె చర్మం అని నీకు బాగా తెలుసు. అమ్మా, రోమము వస్త్రములు ధరించినంత మాత్రాన యాకోబు ఏశావు అయిపోడు కదా? అయిపోతాడా? యాకోబుకు తెలియదా నేను యాకోబును అనని? నీకు తెలియదా నీవేంటో అనని? అలాంటి అనుభవాలతో ఒకవేళ బల్లలోనికి వస్తే నీకు ప్రమాదం అని దేవుడు చెప్తున్నాడు. నేను అంటున్నాను, దీని బట్టి నీకు నీకే ఒక పరీక్ష చేసుకునే సమయం ఇది. నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నేను ఈ బల్లకు యోగ్యున్నా, అర్హున్నా? ఒకవేళ యోగ్యత లేకపోతే ఏ విషయాన్ని బట్టి నేను యోగ్యతను కోల్పోయాను? ఒకవేళ అర్హత లేకపోతే ఏ విషయాన్ని బట్టి నేను దేవుని బల్లకు తీసుకోవడానికి అర్హతను ఏ విషయాన్ని కోల్పోయాను అని మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని శుద్ధీకరించుకోగలిగితే దేవుడు ఆయన రక్తములో నిన్ను కడిగి ఆ బల్లకు యోగ్యునిగా దేవుడు నిన్ను మారుస్తాడు. బల్లలో పాలు పొందొద్దని చెప్పట్లేదు దేవుని వాక్యం. అమ్మా, అర్థమవుతుందా? ఏం చేయాలంట? పరీక్షించుకొని శుద్ధీకరించుకొని బల్లలో చేయవే. తొందరపాటుతో వద్దు. అందుకే కొంతమందికి ఉపవాసం ఎందుకు ఉండమంటే, మనం కూటంలో ఎందుకు రావాలని అంటామంటే ఇదికే. తొందరపడి ఏదో గాబర వచ్చి తీసుకుంటావు. నేను ఇస్తా, నాకేం ప్రాబ్లం ఉంటుంది అమ్మా, నేను ఇస్తా, ఎవరికి నష్టం కదా? కొంతమంది నేను బల్ల తీసుకోవద్దని నేను చెప్తాను. నేను ఎందుకంటే దీని బిడ్డలారా ఇలాంటివే జాగ్రత్తగా ఉండాలని. అందరికి చాలామందికి అనుకుంటారు, అయ్యగారికి నేనంటే పడదు కావచ్చు, నీకు నచ్చదు. అరే బాబు, నువ్వంటే ఇష్టం కాబట్టే చెప్తున్నా, నువ్వు నాశనం కావద్దని. కొంతమందికి కఠినంగా చెప్తే పగ అనుకుంటారు. లేదు లేదు, ప్రేమ. కొన్ని హెచ్చరిక మాటలు దేవుని బిడ్డలారా బైబిల్ చెప్పింది, సామెతలో ఉంటుంది, దెబ్బలట హృదయంలో చొచ్చి హృదయంలో ఉన్న చెడుతనం అంతటినీ తొలగిస్తుందట. నిజంగా చాలామందికి ఈ విషయాలు తెలియదు. ప్రభు చిత్తమైతే నేను చెప్తాను, బైబిల్లో ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క మార్పు ఉంటుంది. బైబిల్లో దెబ్బ పడ్డప్పుడు మార్పు నొందిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. అందుకే సంఘం ఒక్కటే ఒక మాట, మనల్ని మనం పరీక్షించుకుందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి.
ఆ, ఆ. అమ్మ చూడండి, మనలో ఒక నియమం ఉందట. అమ్మ, ఏ నియమము? అమ్మ చెప్పండి ఒకసారి. మనలో ఏముందట? అమ్మ చెప్పండి, నోరుది ఉందా? అమ్మ, ఏ నియమం ఉంది? పాప నియమం ఉందట. ఎక్కడ? అమ్మ, అరే మీకు బైబిల్ ఉందా? ఆ మాట చదువు, గట్టిగా చదవమ్మా. ఆ, ఆ. అమ్మ, అవయవములో ఏముందట? అమ్మ, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచా? పాకిస్తాన్ నుంచా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఓరే, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అమ్మా, అవయంలోనికి ఎట్లా వచ్చింది మనలోనికి? మన మూల పితరుడు ఆదాము ఉన్నాడు కదా, ఆదాము చేసినటువంటి బలహీనత, తప్పు అతనిలో నుంచి ప్రతి మనుషునిలో అమ్మ ఏం పనిచేస్తుందట? పాప నియమం పనిచేస్తుంది. ఒక వ్యక్తి బాగా ఉండాలనుకుంటాడు. అమ్మ అర్థం కావట్టుందా మీకు? తాగుబోతోడు కూడా, వాడు ప్రార్థన చేసుకునేవాడు, లేదంటే మంచిగా ఉండాలనుకున్నావు, 10 మంది చెప్తారు, అరే నీకు పిల్లలు ఉన్నారా, భార్య ఉందిరా, పెళ్ళిడికి వచ్చిండ్రా, మారాలంటే వాడు కూడా మారాలి అనుకుంటాడు కదా. వాడిని ఆ ఆశలు ఏం చేస్తాయి? లాక్కొని పోతాయి. అలానే కొంతమంది క్రైస్తవులుగా ఉన్న వారిలో కూడా, వారిలో ఉన్న శరీర నియమం ఏం చేస్తుందంటే, అవయవాలలో ఉన్న నియమం ఏం చేస్తుందంటే, ఆ వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలనుకుంటాడు, కానీ అది పాపం వైపు తీసుకెళ్తుంది. నేను పరలోకం వైపే ఉండాలనుకుంటే ఆ వ్యక్తిని చీకటి వైపు తీసుకెళ్తుంది. అలా ఒక నియమం శరీరంలో పనిచేస్తుంది. ఈ కంటిని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాదు. ఈ నోటిని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కావట్లేదు. హృదయాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా, నేను గతంలో శుద్ధీకరణలో చెప్పాను అమ్మా, సొలొమోను తన హృదయాన్ని ఏం చేసుకోలేదట? నిర్బంధించుకోలేదట, కట్టుకోలేకపోయాడు. అలా కొంతమంది కట్టినా కూడా ఆ కట్లు తెంచుకొని హృదయం వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే, మన హృదయాల్లో ఏముందట? మన అవయవాల్లో ఏముందట? అమ్మ ఒక పాప నియమం పనిచేస్తుందంట. అయితే సంగమా, ఒకటే ఒక మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మనం శుద్ధీకరించుకుంటున్నాం, విడిచిపెట్టుతున్నాం, కానీ మరలాదే ఒకవేళ బలహీనతలో పడిపోతున్నామేమో, దాని విషయంలో ప్రభు దగ్గర మనం శుద్ధీకరించుకునే వారిగా ఉందుము గాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డరా, ఒకటే ఒక మాట, ఒక మనిషి ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలి. అమ్మా ఎప్పుడు? ఇలా బల్లకు ఒకటే రోజు కాదు అమ్మా. ఒక వ్యక్తి లోకములోనికి వెళ్తే మన కంటితో ఎన్నో చూస్తున్నాం, మన చెవితో ఎన్నో వింటున్నాం, మన నోటితో ఎన్నో మాట్లాడుతున్నాం. మాట్లాడిన తర్వాత, చూచిన తర్వాత, విన్న తర్వాత, ప్రభా నేను ఎందుకు ఇలా చేశాను అని పశ్చాత్తాపడుతున్నాం కదా. నీకు తెలియకుండానే అందులో నియమం నిన్ను అలా పురికొల్పుతుంది. ఎవ్రీడే జరిగే ఒక ప్రాక్టికల్ లైఫ్ ఇది. అందుకే నేనేమంటున్నానంటే, దినదినము మనల్ని మనమే శుద్ధీకరించుకునే వారిగా ఉండాలి. ఆమెను చెప్దామా గట్టిగా? దినదినము శుద్ధీకరణ కావాలి. అమ్మా ఎప్పుడు? అమ్మ చెప్పండి గట్టిగా. ఎవ్రీడే, ప్రతిరోజు ఒక శుద్ధీకరణ కావాలి. చాలామంది అంటారు, ఇప్పుడు షుగర్ ఉన్నదనుకోండి అమ్మ, షుగర్ కానీ బీపీ కానీ ఉన్నదనుకోండి, టాబ్లెట్ ఉంది కదా అని చెప్పేసి నేను కారం ఎంత అంటే అంత తింటానంటే ఎవరికి నష్టం? హలో, అర్థమైందా? నేను టాబ్లెటే ఉంది, ఇప్పుడు షుగర్ ఉన్న ఏం కాదు, ఒక గ్లాసుడు పంచదార వేసుకుంటాను అనుకోండి, ఎవరికి నష్టం? కృప ఏమంటే తెలుసా? బైబిల్లో ఉన్న కృప, ఇక్కడ కృపలు ఎవరు లేరు కాబట్టి బైబిల్లో ఉన్న కృప ఏమంటే, కృప ఉంది కదా అని మనం పాపం చేయొచ్చా అని అంటారు. అంటే క్షమాపణ ఉంది కదా అని మనం ఎలా పడితే అలా బతకచ్చా అని. దాంట్లో కూడా 2 రకాలు ఉంటుంది. అనుకోకుండా జరిగేది, అనుకొని జరిగేది, పొరపాటున జరిగేది. మనం ఇట్లా నడుచుకుంటూ పోతే ఒకరికి అనుకోకుండా కాలు తగులుతాయి, అబ్బా సారీ సిస్టర్, బ్రదర్ అంటాం మనం కదా. కానీ కావాల్సుకొని తన్ని సారీ అన్నామనుకో, ఆమెకు తెలియకపోవచ్చు, ఆకాశం మందున్నవాడు చూస్తున్నాడా చూడట్లేదా?
అమ్మా ఈరోజు చాలామంది ఏంటంటే కృప ఉంది కదా అని, క్షమాపణ ఉంది కదా అని, ఆయన రక్తం ఉంది కదా అని, ఆయనను ఆశ్రయిస్తే క్షమిస్తాడు కదా అని చెప్పేసి అమ్మా ఎలా పడితే అలా బ్రతుకుతున్నారు. ఇది ఒక కృపబోధ. బయట పౌలు అంటాడు కృప ఉందని పాపం చేయొచ్చా? కొంతమంది విస్తారమంగా చెడిపోతున్నారు. ఇగో ఇలాంటివి ఆధారం చేసుకొని నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పింది మాట మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకునే వారిగా మనం అందరం ముందుముగాక. కృప ఉంది, కానీ బైబిల్లో రాసిన మాట బుద్ధిపూర్వకంగా అమ్మా ఎవడైనా పాపం చేస్తే వానికి మరలా క్షమాపణ లేదు లేదు లేదు. ఒకవేళ బుద్ధిపూర్వకంగా అనుకోకుండా చూడడం వేరు, చూసి పడిపోవడం వేరు. కొన్ని మనము కావలసుకొని చేస్తాం. అమ్మా మన జీవితంలో ఒక్కటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు ఈ వాక్యం వింటున్నప్పుడు పరీక్షించుకో. రేపటి దినాన్ని ఆయన శరీరం తినబోతున్నాం, ఆయన రక్తము తాగబోతున్నాం. దాన్ని బిడ్డలారా, నీ జీవితంలో నీవు ఏ పాప నియమమునకు లోబడి ఆ పాపం విషయంలో ఒకవేళ జయం లేకున్నావేమో ఒక్కసారి పరీక్షించుకో. ప్రభు చెంతకు రాగలిగితే, ఆయన పాదాల మీద పడగలిగితే దేవుడు నిన్ను కనికరించువాడై ఉన్నాడు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? అమ్మా అన్ని చేయుటకు నాకు స్వతంత్రము కలదు. అయితే అక్కడ ఏమంటాడంటే గాని అంటాడు. అమ్మా ఏమంటాడు? అన్ని చేయుటకు స్వతంత్రం ఉంది. అమ్మా ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాలంటే మనల్ని ఎవడాపేదండి? ఆపుతాడా? నా ఇష్టం రబాయ్ అంట. కానీ అన్ని చేయదగినవి కావు. చాలామంది జీవితాల్లో దినబిడ్లారా ఏది పడితే అది చేస్తారు. అందుకే తెలుసుకోండి, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఏది వినాలో ఏది వినకూడదు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఎక్కడ దేవుని బిడ్డలారా మనం ఆనందించాలో ఎక్కడ ఆనందించకూడదు, ప్రతీది కూడా మనం తెలుసుకోవాలి. అన్నీ చెయ్యదగినవి కావు అంటాడు. అందుకే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, మన లైఫ్లో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు మనలో 3 రకాల ఆత్మలు పనిచేస్తాయి. అమ్మ ఎన్ని చెప్పండి? అమ్మ చెప్పండి. ఒకటి దయ్యపు ఆత్మ, ఒకటి దేవుని ఆత్మ, రెండవది దేవుని ఆత్మ, మూడవది లౌకిక ఆత్మ. ఈ లౌకిక ఆత్మ చాలా డేంజర్. దురాత్మ అంటే యేసు నామం అంటే అది పోతుంది. కానీ లౌకిక ఆత్మ అంటే లోక సంబంధంగా ఆలోచిస్తాం, మన సమస్యల రీత్యా ఆలోచిస్తాం అన్నట్టు. మనకి ఇది సమస్య ఉంది, ఒక పొరపాటు చేసినా పర్వాలేదులే. అమ్మ ఇది ఏ ఆత్మ? మనం ఇందులో నుంచి బయటకు రావచ్చు ఇది చేస్తే అనని ఇది ఏ ఆత్మ? ఇది దురాత్మ కాదు, ఇది అమ్మ లౌకిక ఆత్మ. అర్థమవుతుందా? ఇలాంటి ఆత్మతో చాలామంది నడిపించబడతారు. దీన్ని మనం గుర్తుపట్టలేము. ఇది భక్తిలాగానే ఉంటుంది, ఇది విశ్వాసం లాగానే ఉంటుంది, మనము దేవునికి దగ్గరగా ఉన్నాము అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది ఏ ఆత్మ? లౌకిక ఆత్మ. అంటే ఇది లోకంలో ఎట్లయితే ఆలోచిస్తారో జనాలు అట్లా మనం ఆలోచిస్తాం. ఏం కదలే, ఇలా చేస్తే ఒక్కసారికి దేవుడు ఒప్పుకుంటాడులే, ఇలా చేస్తే దేవుడు కన్విన్స్ అవుతాడులే అని లౌకికంగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉన్నామేమో, రేపటి దినాన్ని ఆయన శరీరం తినబోతున్నాం, ఆయన రక్తం తాగబోతున్నాం, మనల్ని మనమే పరీక్షించుకుందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? ఆమెన్. ఇలాంటివన్నీ మనలో ఉంటాయి దేవుని బిడ్డలారా. ఇవన్నీ పెట్టుకొని ఇలాంటి అనుభవాలతో బల్ల తీసుకుంటే అది మనకెంత మాత్రము క్షేమము కాదు. అందుకే సంగమ దయచేసి చేతులు జోడించి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, నాతో సహా మనమందరం ఎవ్వరమైనా సరే ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆయన రక్తముతో మనము కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయన నిత్య మహిమలో మనము చేర్చబడదుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను, ఏ ఏ విషయాల్లో మనం పరీక్షించుకోవాలి అనే మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. 2 Corinthians అమ్మా చూసారా?
అమ్మ చదువు చదువు. చాలా చూడండి, అక్కడ పరీక్షించుకోవాలి అంటే ఏ విషయంలో పరీక్షించుకోవాలట? అమ్మా, మీరు విశ్వాసం కలిగిన వారో కారో అని పరీక్షించుకోండి. మీరు విశ్వాసులేనా, విశ్వాసులు కాదా, విశ్వాసులలో విశ్వాసం ఉందా లేదా అని మనల్ని మనం ఏం చేయాలట? అమ్మా చెప్పండి గట్టిగా, పరీక్షించుకోవాలి. బల్లకు విశ్వాసానికి సంబంధం ఏంటి అమ్మా? బల్లకు విశ్వాసానికి సంబంధం ఉందా? చెప్పండి అమ్మ, ఉందా లేదా? రానక్క, ఉందా లేదా? అమ్మ, ఉందా లేదా? బల్లకు విశ్వాసానికి సంబంధం ఉందా లేదా? చాలా మంది క్వశ్చన్ మార్కులు. బల్లకు విశ్వాసానికి సంబంధం ఉంది. దేని బిడ్డలారా, విశ్వాసం లేకపోతే అసలు మనము దేవుణ్ణి అంగీకరించలేనట్టే. ఒక వ్యక్తి దేవునికి ఇష్టంగా బతకాలన్నా, దేవుని చిత్తం చేయాలన్నా, దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించాలంటే ఏం కావాలి మనకు? అవునా కాదా? ఎవడైనా నమ్మి బాప్తీసం తీసుకుంటేనే ఆడ నమ్మకంలో ఏముంటాం మనం? విశ్వాసమే అంటాం కదా. అంటే ఒక వ్యక్తిలో విశ్వాసం ఉందో లేదో చూసుకోవాలా. కొంతమందిలో దేని బిడ్డలారా చాలా రకాల అవిశ్వాసాలు గూడు కట్టుకొని ఉంటాయి. దేవుణ్ణి అసలు నేను నమ్ముకున్నది కరెక్టేనా? ఇన్ని అనుభవాల మధ్యలో ఒక వ్యక్తి వచ్చి దేవుని శరీరం తింటాడు. అది సరైంది కాదు. నువ్వు నమ్మావు, అదే నమ్మకంతో మనమందరం ఉండాలి. ఇంకొక మాట చెప్పనా, యోహాను శిష్యుల దగ్గరికి వెళ్తాడు ఒక వ్యక్తి. ఆంద్రేయ వెళ్ళి తన శిష్యుల దగ్గరికి వెళ్తే, ఇదిగో మేము యేసయ్యను కనుగొన్నాం అని చెప్పేసి యోహాను విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తారు. మెస్సయ్యను కనుగొన్నాం, మేము దేవుణ్ణి కనుగొన్నాం అని మేము చెప్పాను అంటారు కదా. 1వ అధ్యాయంలో యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. అయితే రాయబడిన మాట ఏంటంటే, వీళ్ళు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలినైనా గద్దించి అణిచివేస్తే ఈయన ఎవరో అంటారు. అరే, మీరు ఇప్పటిదాకా మరి మెస్సయ్యను కనుగొన్నాం అని చెప్పిన మీరే ఇప్పుడు ఈయన ఎవరో అంటారేంటి? అర్థమైంది ఇప్పుడు? అందుకే బైబిల్లో రాసిన మాట ఏంటంటే, విశ్వాసం అంటే అద్భుతాన్ని బట్టి నమ్మేది కాదది. దేవుణ్ణి దేవుడిగా, నాకు పరలోక రాజ్యం ఈయన ద్వారానే దొరుకుతుంది అని నమ్మే విశ్వాసం మనకు కావాలి. ఆమేన్. చాలామంది విశ్వాసం అప్పులు తీసేసినందుకే యేసయ్యను నమ్ముతారు, రోగాన్ని తీసేసినందుకే యేసయ్యను నమ్ముతారు. ఇది ఆరంభం. ఎవరికైనా అంతే. నేనైనా మీరైనా దేవుళ్ళలోనికి వచ్చేటప్పుడు ఎవరమైనా అలానే వస్తాం. కానీ మన రోజు భక్తిలో విశ్వాస పరిమాణం పెరగాలి. కానీ చాలామందికి ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే అన్నట్టు అదే విశ్వాసంలో, అదే అనుభవాల్లో ఉండడాన్ని బట్టి వాళ్ళు విశ్వాసంలో ఒక విషయంలో బలహీనులు అవుతూ వస్తారు. అందుకే మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, మనం విశ్వాసంలో ఉన్నామా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఆమేన్. ఒకవేళ విశ్వాసంలో బలహీనపడ్డావా, నేను అంటున్నాను. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, మీ విశ్వాసములో లోపములు కనబడుతున్నాయి అని అంటాడు. ఎక్కడ కనబడుతుందట లోపం? విశ్వాసంలోనే లోపం కనబడితే. ఒక ఇల్లు 4 అంతస్తులు కట్టుకున్నారనుకోండి, పునాదిలో లోపం కనబడితే అది నిలబడుతుందా? నిలబడుతుందా? ఏ భక్తి జీవితంలో, ఏ విశ్వాస జీవితంలో విశ్వాసమే లోపమైతే నువ్వెలా నిలబడగలుగుతావు? అందుకే చాలామంది జీవితంలో విశ్వాస సంబంధమైన క్రియలు లేక పడిపోతున్నారు, విశ్వాసము లేక నిర్జీవం అవుతున్నారు. గనక ఒక్కసారి పరీక్షించుకో. దేవుని శరీరం తినబోతున్నావు, దేవుని రక్తము తాగబోతున్నావు. నీవు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన వంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకే సంగమం మనం అందరం ఒకటే ఒక మాట, విశ్వాసం ఉందా లేదా మనల్ని పరీక్షించుకుందాం. మనం ఒకవేళ దేవుని బిడ్డలారా బలవంతంగా ఏదో, అమ్మ పోయిందని పిల్లలు వస్తారు, నాన్న పోయిందని పిల్లలు వస్తారు, భర్త పోయిందని భార్య వస్తుంది, భార్య పోయిందని భర్త వస్తుంది. ఇది కాదు. ఇలా వచ్చి బలలో చేయవేయడం కాదు. నీ గుండెల్లో విశ్వాసం ఉండాలి, నీకు విశ్వాసం కలగాలి. అప్పుడే
ఆ బల్లకు నువ్వు యోగ్యునిగా అర్హునిగా మార్చబడగలుగుతావు. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి, రెండో మాట కూడా మీకు చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. గలతీ 6:4 చదువుదాం. అమ్మ చూసారా, ప్రతి వాడు తాను చెయ్యి పనిని ఏం చేయాలట? అమ్మ మనం చేసే పని ఎలాంటిదో కూడా పరీక్షించుకోవాలట. బల్ల దగ్గరికి వస్తున్నాం మనం ఇప్పుడు. అమ్మ ఇదే చేతులతో తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇదే చేతులతో యేసయ్య రక్తము, యేసయ్య శరీరం తాకుతున్న మనం ఈ చేతులతో మనం చేసే పనిని దేవుని బిడ్డలారా ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనం చేసే పని ఎలాంటిది? అమ్మా మనం చేసే పని ఎలాంటిదో మనం పరీక్షించుకోవాలా, పరీక్షించుకోకూడదా? అమ్మా చెప్పండి గట్టిగా. మనం ఏమేమి పనులు చేస్తున్నామో పరీక్షించుకోవాలి. ఆ పని సరైందా కాదా అని పరీక్షించుకోవాలి. ఆ పని ద్వారా కలుగుతున్న భోజనం, వస్తున్న సంపద సరైందా కాదా అని పరీక్షించుకోవాలి. ఈరోజు నేను అంటున్నాను దేని బిడ్డలారా, ఎవరిమైనా సరే నా పని నా పరిచర్య నేను పరీక్షించుకోవాలి. నేను సరైన విధంగా పరిచర్య చేస్తున్నానా? నా పని ఇదే. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యను నేను ఎలా చేస్తున్నాను, నన్ను నేను పరీక్షించుకోవాలి. మీరు చేస్తున్న పని, మీ ఉద్యోగం అవచ్చు, మీ వ్యాపారం కావచ్చు, మీ చేతి పనులు కావచ్చు, మీ పనిని పరీక్షించుకోండి. మీరు చేసే పని ఎలాగుంది, అది ఎలాంటి పని? నేను అంటున్నాను, ఎలా పడితే అలా మనం పనులు చేసుకుంటూ, ఎలా పడితే అలా ఉంటుంటే, అలాంటి చేతులతోనే వచ్చి యేసయ్య శరీరం, యేసయ్య రక్తము తిని తాగితే మనకు క్షేమం కాదు. అందుకే మన పనులను మనము పరీక్షించుకునే వారిగా ఉందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తమ పనుల్లో లంచం తీసుకుంటారా? తీసుకోరా? అమ్మా కొంతమంది తమ పనుల్లో అన్యాయం చేస్తారు. ఉన్న కేసును ఇంకొక రకంగా రాస్తారు, లేని దాన్ని ఇంకొక రకంగా. ఆ పనిని పరీక్షించుకోవాలి. ఈరోజు నేను అంటున్నాను, మనం చేసే ప్రతి పని పరీక్షించుకోవాలి. దాని బిడ్డలారా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనం చేసే పనులు ఎలాంటివి? ప్రతి పని దాని బిడ్డలారా మన జీవితాన్ని తెలియజేస్తుంది. కొన్ని విషయాలకు వస్తే బైబిల్లో కొంతమంది ఉన్నారు పనివారు, పని చేసిన వారు. వారి వారి పనులను బట్టి దేవునికి మహిమ కలిగింది. మన పనులను బట్టి ప్రభువుకు మహిమ కలుగునట్లుగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. దానియేలు చేసిన పని దేవునికి మహిమ వచ్చిందా రాలేదా? యోసేపు పనిని బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. నెహెమ్యా పనిని బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. ఇలా దేవుని బిడ్డలారా పౌలు పరిచర్యను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. భక్తులు ఎంతో మంది పని చేశారు, చేతులతో కష్టం చేసి. వాళ్ళ పనిని బట్టి దేవుడు మహిమపరచాడు. బైబిల్లో రాసింది తెలుసా? ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి ఏం చేస్తుందంటే కుట్టు పని చేస్తుందట కదా. దోర్కా అనే ఒక స్త్రీ అమ్మ, బైబిల్లో రాసి ఉంటుంది, ఆమె కుట్టు పని చేసి పరిచర్య చేసేదంట. ఆమె చేతి పని ఏంటిది? కుట్టడమే. పేదవారికి బట్టలు లేవు, కుట్టిచ్చేది. అప్పుడు చేతులతో కుట్టేవాళ్ళు కదా. ఆమె కుట్టుకుంటూ పని చేసుకుంటూ పరిచర్యలో ఆమె సహకారంగా మార్చబడింది. ఇది నేను మొన్న గోలెట్లో చెప్పా. మన చేయి పని బట్టి, చేతి పని, మన వ్యాపారం, మన ఆ పనులను బట్టి కూడా పరిచర్య జరగాలని గోలెట్లో చెప్పాను మొన్న వారం. నేను దోర్కా బట్టలు కుట్టుకుంటూ పని చేసింది, దేవుని పని. నేను అంటున్నాను, మన పనులు ఎలా ఉన్నాయి? నేను అంటున్నాను, నీ పనిని ఒకసారి పరీక్షించుకో. అది న్యాయమైన పనా కాదా? అన్యాయమైన పని అయితే వదిలేద్దాం, అక్రమమైన పని అయితే వదిలేద్దాం. దీని బిడ్డలారా ఒకటే ఒక మాట, బతకడానికి ఎన్నో పనులు ఉన్నాయండి. బతకడానికి ఉన్నాయా లేవా? అమ్మ ఉన్నాయా లేవా చెప్పండి. మనము ఫీలింగ్స్లో బతికేస్తాం. అమ్మో ఈ చిన్న పని చేస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి. మొన్న సాంసన్ అనే చెప్తున్నాడు, ఈరోజు మార్వాడోళ్ళు వచ్చారు వాళ్ళు కదా. వాడు జ్యూస్ బండి పెట్టేది వాడే,
ఫలోడా తాగుతున్నామా మనం? అమ్మా, వాడు బతకడానికి ఎక్కడి నుంచో వచ్చాడు. మనం అలాంటి ఒక బండి పెట్టుకుంటే మనం కూడా సంపాదించుకుంటామా లేదా? సిగ్గుపడతాం మనం. నేను అంటున్నాను, మనం చేసే పనిలో తప్పు లేకపోతే ధైర్యంగా పని చేసుకోవాలి. మనం ఫీలింగ్స్ అనేటివి దేని బిడ్డలారా, మంచి చెడు దగ్గరనే ఉండాలి, పనిలో కాదు. అందుకే నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మన లైఫ్లో మన పని విషయంలో మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం, పరీక్షించుకుందాం. మనం చేసే పని అది ప్రభు మెచ్చుకునే పనేనా, సంతోషపడే పనేనా, ఈ పనిని బట్టి ప్రభువుకి మహిమ కలుగుతుందా అని మన పనులను కూడా మనం పరీక్షించుకోవాలి. కొంతమంది ఉంటారు, ఎట్లుంటారంటే పని చేయరు కానీ తిండి కావాలి. అమ్మా ఏంది? నేను అంటున్నాను, పని చేసేటోడే తిండి తినాలని బైబిల్ చెప్పింది. పని లేకపోతే తిండి తినద్దని బైబిల్ చెప్పింది. అమలారా, స్త్రీలైనా పురుషులైనా పని చేయాలి. మనం ఏం చేయాలి? అమ్మా చేయండి, పని చేయాలి. నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఒక్కటే ఒక మాట, నీ పని ఎలాగుందో దాన్ని నువ్వు పరీక్షించుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్దామా? ఆమెన్. నేను అంటున్నాను, బతకడానికి నేను అంటున్నాను, మొన్న కేసీఆర్ చెప్పాడు, అంతకుముందు వైరస్ వచ్చినప్పుడు, బతికుంటే బచ్చలాగా కదా, అంతేనా? బతికుండాలి కదా ముందని. నేను అంటున్నాను, ఏది తింటున్నాం అనేది ముఖ్యం కాదు, మనం బతికి ప్రభువును మహిమపరుస్తున్నాం అనేది చాలా ముఖ్యము. ఒకడు బిర్యానీ తినొచ్చు 100 రూపాయలు లంచం తీసుకొని, కానీ 10 రూపాయలతోటి నువ్వు పచ్చడి తింటున్నావు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. నేను అంటున్నాను, ఏది తిన్నా కడుపు నిండుతుంది, అవునా కదా? పెరుగన్నం తిన్నా ఆకలి తీరుతుంది, బిర్యానీ తిన్నా ఆకలి తీరుతుంది. నేను అంటున్నాను, పెరుగన్నమే ఒక ఉందా, దాన్ని బట్టి మనం తృప్తి కలిగి మనం అందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, పని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, పనిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక చిన్న మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:13, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2:4 చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అమ్మా మంచి చదువు. అమ్మా చూడండి, బల్లలోనికి వస్తున్న మనం దేవునికి ఏది ప్రీతికరమైందో, ఏది ప్రీతికరము కాదో, అంటే ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో దాన్ని మనం పరీక్షించి మనం అలా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈ మాసమంతా ఒక్కసారి పరీక్షించుకో, దేవునికి ఇష్టమైంది చేసావా, ఇష్టం కాంది చేసావా, దేవునికి నచ్చింది చేసావా, నీకు నచ్చింది చేసావా, నీవు కోరుకున్నట్లుగా ఉన్నావా, దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నావా, ఒక్కసారి పరీక్షించుకో. బల్లలో చేయి వేస్తున్న మనల్ని మనం ఏం చేయాలంటే, దేవుడు ఏది ఆయనకు ప్రీతికరమైందో, ఏది ప్రీతికరము కాదో దేవుడు చెప్పాడు బైబిల్లో. సేవకుడిగా నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను అంటున్నాను, మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. గతం మనం ఎట్లానో బతికాం, కానీ సత్యం తెలిసిన తర్వాత అయినా మన జీవితాలను మనం మార్చుకునే వారిగా మనం అందరం ఉండాలి. ఆమెను చెప్దామా గట్టిగా, అవునా కాదా? గతించిన కాలం. చూడండి ఒక మాట, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అమ్మా చూడండి, శ్రమపడిన శరీరమందు జీవించు మిగిలిన కాలము 4వ అధ్యాయంలో అక్కడ రాసుంటుంది కదా, జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు అంటాడు. అమ్మా ఇక మీదట అన్నాడు. అమ్మా ఇక మీదట అంటే ఇప్పటి నుంచి. గతములో మనం ఎట్లానో నడిచాం, ఎలాగో నడుచుకున్నాం. అయితే ఈ జీవితంలో దేవుని తెలుసుకున్న తర్వాత మనం దేవుని ఇష్టానుసారంగానే మనం నడుచుకునే వారిగా ఉందుముగాక. ఆమెను చెప్దామా గట్టిగా?
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఆది కాండంలో రాసుంటుంది, యేసయ్య 6 దినములు కష్టపడ్డాడట. అమ్మ, ఎన్ని దినాలు? అమ్మ, 6 దినములు కష్టపడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అమ్మ, వెనక్కి తిరిగి చూశాడట. నేను అంటున్నాను, మన జీవితంలో ఒక్కసారి మనము నడిచి వచ్చిన అడుగులను చూసుకుందాం. మనం అవి దేవునికి ఇష్టమైనవా కావా? మన పనులు దేవునికి ఇష్టమైనవా కావా? మన ప్రవర్తన దేవునికి ఇష్టమైందా కాదా? ఒక్కసారి మన అడుగులను చూస్తే ఆ అడుగులు దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇస్తాయి. నువ్వు ఇలా నడుచుకున్నావు, ఇలా బ్రతికావు, ఇలా జీవించావు అని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. మనం ఈ వారమంతా, ఈ నెలంతా ఎలా బ్రతికావో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోగలిగితే, సరి చేసుకోగలిగితే, ఒకవేళ దేవునికి ఇష్టంగా బతకలేవు అని నీ అడుగులు నీకు సాక్ష్యం ఇస్తే, సరి చేసుకొని సరైన అడుగులతో దేవుని దగ్గరికి చేరుకున్నట్లుగా మన జీవితాలను మనం నిర్మించుకుందుము గాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక మాట దేవుని బిడ్డలారా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. ఎలా బ్రతికాం ఈ నెలంతా? దేవునికి నచ్చినట్లుగా బ్రతికామా? నీకు నచ్చినట్లుగా బ్రతికావా? ఒక్కసారి పరీక్షించుకోగలిగితే నీ అడుగులు నీకు సాక్ష్యం ఇవ్వగలుగుతాయి. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన రక్తములో మనం కడగబడగలిగితే, ఖచ్చితంగా రేపటి దినాన ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, అర్థమవుతుందా నేను చెప్పిన మాటలు? ఇది ఉజ్జీవ ప్రసంగం కాదు, ఇది సరి చేసుకునే ప్రసంగమే ఉంది. కీర్తనలో రాయబడిన మాట, కొంతమందికి దిద్దుబాటట అమ్మ ఏం కలుగుతుందంట? అసహ్యం అంట. నేను అంటున్నాను, ఎవరికైతే దిద్దుబాటు ప్రీతికరం అవుతుందో వారు జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా చెప్దామా గట్టిగా ఒకసారి? అమ్మ, సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 22:1 చదువుదాం ఒకసారి. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి దేవుని బిడ్డలారా. అమ్మ, 22:1 చదవండి. అమ్మ, మళ్ళీ ఒకసారి అది పై వచనం చదువు 1. అమ్మ చూడండి, ఐశ్వర్యం కంటే, ధనము కంటే మంచి పేరు కావాలి మనకి. అమ్మ, ఏం కావాలి? చెప్పండి గట్టిగా, ఏం కావాలి? అమ్మ చెప్పండి ఒకసారి. ఈరోజు మన లైఫ్లో ఒక్కటే ఒక మాట, పేరంటే ఏం కాదు, మన సాక్ష్యమే కదా. పేరంటే మన సాక్ష్యమే. ఈరోజు ఒక్కటే ఒక మాట, మన అడుగులు ఎలా ఉన్నాయి అదే మన సాక్ష్యం. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అదే మన సాక్ష్యం. అందుకే దావీదు ఏంటాడు తెలుసా? నా అడుగులను నీవు, అమ్మ, దేవుడు ఏం చేశాడట? లెక్కించాడట. అమ్మ, అడుగులను లెక్కించాడంటే ప్రతి అడుగు ఎట్లేస్తున్నావో చూస్తుండా లేదా? అవునా కదా? ఒక్కటే ఒక మాట పరీక్షించుకుందాం మనం. ఇది నేను ఒకటే మాటలో ఇవన్నీ 7 విషయాలు చెప్తున్నాను దేని బిడ్డలారా. ఇట్లా పరీక్షించుకోవలసినవి 7 సంగతులు ఉన్నాయి. మనమందరం మనల్ని మనమే పరీక్షించుకొని దేవుని సన్నిధిలో నిలిచి ఉందుముగాక. ఆమేన్. ఒక్క చిన్న మాట నేను చెప్పి నేను ముగించేస్తాను చివరిగా. 1 తెస్స 2:4 చదువురా ఒకసారి. అమ్మ చూసారు అక్కడ, దేవుణ్ణి సంతోషపెట్టు వారిగా ఉండాలి మనం. ఎట్లా ఉండాలి అమ్మ? చెప్పండి, చెప్పండి గట్టిగా. నేను అంటున్నా, మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బతకాలి, దేవునికి నచ్చినట్లుగా బతకాలి, దేవునికి సాక్షులుగా మనం బతకాలి.
ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఎవరిని తృప్తిపరుస్తున్నాం, ఎవరిని సంతోషపరుస్తున్నాం, ఎవరి కొరకు దేనిని వదులుకుంటున్నాం, దేని కొరకు దేనిని కాలదన్నుకుంటున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. లోకం కొరకు పరలోకాన్ని కాలదన్నుకుంటున్నావేమో, లోక బంధాల కొరకు పరలోక బంధాన్ని పోగొట్టుకుంటున్నావేమో, లోక ఐశ్వర్యాల కొరకు ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణే కాదనుకుంటున్నావేమో, లోక సుఖాల కొరకు యుగ యుగములు ఆయనతో గడపి దేవుని సన్నిధిలో సంతోషించి అనుభవాలను పోగొట్టుకుంటున్నావేమో, క్షణికమైనటువంటి ఆనందాల కొరకు శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. సంగమా, మనల్ని మనమే ఈ రోజున పరీక్షించుకునే వారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పరీక్షించుకునే ప్రతి వాడు పాపానికి దూరంగా ఉండగలుగుతాడు. పరీక్షించుకునే ప్రతి వాడు పరిశుద్ధతకు దగ్గరగా ఉండగలుగుతాడు. పరీక్షించుకోగలిగిన ప్రతి వాడు ప్రభు మనస్సులో ఉండగలుగుతాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. నేను అంటున్నాను, పరీక్షించుకునే ప్రతి వాడు దైవ క్రమముగా బ్రతకగలుగుతాడు. పరీక్షించుకునే ప్రతివాడు దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాడు. పరీక్షించుకునే ప్రతివాడు దేవుని బిడ్డలారా రేపటి దినాన ఆయన సింహాసనం మీద కూర్చోగలుగుతాడు. అందుకే పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్ని విషయాల్లో అని చెప్పాను దేవుని బిడ్డలారా. ఏ ఏ విషయాల్లో లోపాలు, కొరతలు, కొదవలు ఉన్నాయో మనల్ని మనమందరం పరీక్షించుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా 7 విషయాలు ఉన్నాయి. రేపటి దినాన నేను ప్రభు చిత్తం అయితే చెప్తాను. రెండవ మాట ఏంటంటే, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. దాంట్లోనే ఇవన్నీ విషయాలు చెప్పాను. ఇంకో మాట ఏంటంటే, మనల్ని మనమే తనను తానే తగ్గించుకోవాలి. అమ్మా, ఇంట్లో 7 విషయాలు ఉన్నాయి దీని బిడ్డారా. మనల్ని మనం మోసపరుచుకోకూడదు. రెఫరెన్స్ ఇస్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మళ్ళీ రాత్రి ప్రార్థన చేస్తే ఏదైనా రెవల్యూషన్ వచ్చిందంటే అది చెప్తాను కనుక రాసుకునే వాళ్ళు రాసుకోండి, చెప్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మనల్ని మనం ఏం చేయాలి అనే మాట. తనను తాను మనం నేర్చుకునే అంశం పేరేంటంటే తనను తాను. మొదటిది తనను తాను పరీక్షించుకోవాలి. రెండవది తనను తాను చెప్పండి. రెండవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. రెండవది తనను తాను తగ్గించుకోవాలి. మూడవది మత్తయి సువార్త 16:24 వచనంలో తనను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? తనను తానే ఉపేక్షించుకోవాలి. 4వది ఏంటంటే 1 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనంలో తనను తాను మోసపరుచుకోకూడదు అని. 5వది 2వ తిమోతి 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం తనను తాను ప్రత్యేకపరుచుకోవాలి. మనల్ని మనమే ప్రత్యేకపరుచుకోవాలి. 6వ విషయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం తనను తాను మాలిన్యం అంటుకొనకుండా కాపాడుకోవాలి. 7వ విషయం ఏంటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో తనను తాను సిద్ధపరచుకోవాలి అని. ప్రభు చిత్తమైతే ఇందులో నుంచి రేపు మనం నేర్చుకుందాం. తనను తానే పెళ్లికై అలంకరించుకుంటున్న యెరూషలేము పట్టణం ఉంది. మనల్ని మనమే అలంకరించుకోవాలి. ఏ వాటితో అలంకరించుకోవాలి? ఇవన్నీ విషయాలు బైబిల్ స్టడీలాగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని ఇందులో నుంచి చెప్తాను, లేదంటే ఏదైనా అంశం నేర్చుకుందాం. ఇవన్నీ చదువుకొని రేపటి దినాన్ని రావాల్సిందిగా ప్రభుపేట తెలియజేస్తూ అందరం కూడా మోకరించుదాం. ఒక్కసారి అందరం కూడా మోకరించుదాం దయచేసి. అందరం కూడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. ఒక్క మాట సంగమా, రేపటి